క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జరియకుము. దేవుడి వాక్యాన్ని నేర్చుగాక. ఆమేన్. అవును, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జరియకుము అని. ఎప్పుడు మనం దిగులు పడతాము అని అంటే, మన వైపు మనం చూసినప్పుడు, మన పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు దిగులు పడతాం. ఎప్పుడు జడుస్తాము, ఎప్పుడు భయపడతామంటే ఇతరులు అంటున్న మాటలను బట్టి. ఇంకా నువ్వు బాగుపడవు, నీ స్థితి మారదు, నీ కుటుంబం మారదు, నీ భర్త మారడు, నీ భార్య మారదు, నీ పిల్లలు మారదు, అసలు నీ స్థితే మారదు, నీ జీవితం ఇంతే, నువ్వు బాగుపడవు, ఏ విషయంలో కూడా మీరు వర్ధిల్లరు అని ఇతరులు అంటున్న మాటలను బట్టి ఏం చేస్తారు? భయపడతారు. నిజమే కదా, మేము బాగుపడమా? నిజమే కదా, మా స్థితి మారదా అని ఇతరులు అంటున్న మాటలను బట్టి భయపడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడిముకు. నీ పరిస్థితి వైపు చూడకు, ఇతరుల వైపు చూడకు, నిన్ను ధైర్యంగా ఉండమంటూ చెబుతూ ప్రతి దిగులు నుంచి, ప్రతి భయం నుంచి, ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి విడిపించి, రక్షించి, కాపాడి, సహాయం చేసి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉన్నత స్థితిలో నడిపించగల దేవుడు నీ దేవుడై ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, దిగులు పడకుండా ధైర్యంగా ఉండము, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భయపడకు. అటు రీతిగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎప్పుడున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. దిగులు పడక, జడియక, నిన్ను చూసి ధైర్యంగా ఉండి గొప్ప కార్యాలు పొందుతున్న కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.